ఉప్పల్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు క్యూ కట్టారు. స్టేడియంతో సహా పరిసర ప్రాంతాల్లో 3,000 మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ పేరు మారు మోగిపోయే విధంగా మరి కాసేపట్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రపంచ ఛాంపియన్గా ఫుట్బాల్ ఛాంపియన్ అయినటువంటి మెస్సీతో ఈ ఆట జరగటం అనేటువంటిది ఒక్కసారిగా కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఒక్కొక్కరు అయితే మాత్రం ఇక్కడకు వీక్షకులు ఎవరైతే టికెట్లు కొన్నవారు ఉన్నారో వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. టికెట్ కొన్నవారు మరొకసారి ఇక్కడ టికెట్ ఎవరైతే కొనలేదో వారికి ఏమైనా టికెట్ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయేమో అన్నట్లుగా కూడా వారంతా ఇక్కడికి ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఇక్కడైతే లోకల్లో 3,000 మందితో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇటు మెస్సీ హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ వచ్చిన అనంతరం ఆయన నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడ కార్యక్రమం ముగించుకున్న తర్వాత 7:30 సరిగ్గా ఉప్పల్ స్టేడియంకి మెస్సీ చేరుకుంటారు. మొత్తంగా మ్యాచ్లో చివరి 10 నిమిషాలు మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ కూడా ఇద్దరు కలిపి ఒక 10 నిమిషాల పాటు ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏర్పాట్లు అయితే మాత్రం చాలా భారీగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏ విధమైనటువంటి తొక్కిసలాట జరిగినా కొంతమంది అస్వస్థతకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఇటు అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు ఫైర్ సర్వీసెస్ నుంచి కూడా ఇక్కడ మనకు ఫైర్ ఇంజన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం మొత్తంగా పోలీసు ఉన్నతాధికారులు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లో అయితే మాత్రం ఇక్కడకు ఇంకా కొన్ని గంటల్లో మాత్రమే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. మెస్సీ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్ని తిలకించడమే కాకుండా ఇక్కడ 10 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి మాత్రం చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుగా కూడా అటు ఇక్కడ టికెట్ దక్కిన వారు కావచ్చు, టికెట్ దక్కని వారు కూడా కావచ్చు, ప్రేక్షకులంతా కూడా లైవ్ టెలికాస్ట్ అయినా కానీ కనీసం వీక్షించాలి అనేటువంటి స్థాయిలో వారంతా కూడా చాలా ఆశతో చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ఏదైతే దీనివల్ల ఖచ్చితంగా తెలంగాణకు ప్రత్యేకించి హైదరాబాద్ మరింత విశ్వనగరంగా వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతోపాటు ఈ విశ్వనగరంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇంకా హైదరాబాద్ కీర్తి మరింత పెరుగుతుంది అనేటువంటిది అయితే మాత్రం సకల జనులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఉప్పల్ స్టేడియం దగ్గర అయితే మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ.